जय श्री राम सभी को। मैं बोल रही हूँ डिम्पी हैदराबाद पुराना पुल से। राजा भाई राम राम। राम 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 राजा भाई जी राम राम। देखिए राजा भाई, आपको मेरा भाई मानती मैं। हाँ, मैं बोल रही हूँ डिम्पी, तुम्हारे से बस इतनी मेरी प्रार्थना है कि तुम जैसा अपने हिंदू समाज को आगे लेके जा रहे, अपने नहीं सबको क्या आगे ले जा रहे, हिंदुत्व को आगे बढ़ा रहे, हाँ सत्य सनातन धर्म को आगे बढ़ा रहे, वैसे ही ये हमारे किन्नड़ समाज में भी है नहीं दोहरापन जो चल रहा उसको ख़त्म करिए। एक बार हमको आप मिलिए या तो हमको आपके घर को बुलाइए। हम भी यहीं रहते हैं पुराना पुल में, धूलपेट में, ज़्यादा दूर नहीं रहते। हमारे को हमारे दिल की तकलीफ़ सुनाना है आपको। हमारे साथ ये जो हमारे हिजड़े हैं हैदराबाद में, जो आधे हिजड़े घूम रहे, जो आपके घरों में, जो आपके आजू बाजू धूलपेट में हो, जियागुड़े में हो, जहाँ भी हो, पूरे मुसलमान हिजड़े हैं जो हिंदू बन के आ रहे, जो हिंदू बन के आके लेके जा रहे बट्टे लगा के। बाद में नहीं हमारे को बोल रहे बट्टे नहीं लगाना, मंदिर को नहीं जाना, नमाज़ पढ़ना बोल के बोल रहे। तो इसीलिए हम लोग वो लोगों से अलग हो गए। वो अलग होने के बावजूद भी वो लोग हमारे को जीने नहीं दे रहे। कभी पुलिस केस, तो कभी लड़ाई, तो कभी झगड़ा, तो कभी मारम पीटी, हर एक चीज़ करके हम लोग हार गए। इसलिए तेलंगाना ग्रुप लगा दिए साहब राजा भाई। तेलंगाना ग्रुप लगे, वो हाईकोर्ट वाले थे। हम तेलंगाना हैदराबाद तेलंगाना बोल के हम लोग ऐसा टीम लगा के मांगते हैं हम लोग यहाँ के ऐसा। बस हमारी आपसे इतनी रिक्वेस्ट है कि बस अपना हिंदू सत्य समाज जीतना चाहिए। हम हिंदू है, हिंदू ही रहेंगे हम लोग। बोलो बेटा, हम हिंदू ही रहेंगे। हाँ। कल ये विनती है आपसे, आप ये कहा हम लोग के बात एक प्लीज़ रिक्वेस्ट कर रहे हैं, हम लोग रिक्वेस्ट करके आपको रिक्वेस्ट करके मांग रहे हैं, बातें करिए बस ये सत्य सनातन धर्म, ये राम की भूमि, ये गंगा जमुनी तहजीब है अपनी, बस जिंदा रहनी चाहिए। और तुम जिंदा रहना, तुम 100 साल नहीं 1000 साल जीना, ये हमारी दुआ है। तुम रहेंगे तो हिंदुत्व रहेगा, हिंदू समाज रहेगा। बस जय श्री राम। जय श्री राम। నమస్కారం, నా పేరు స్వీటీ. ఈమె మా అక్క రవీణ, జోగిని రవీణ. ఈమె పేరు రవీణ. ఈమెకు అమ్మవారు వస్తుంది. ఎప్పుడు ప్రతిసారి బోనం ఎత్తుకుంటే 50,000, 30,000, 11,000 దండు కట్టుమని మా హవేలీలో, ఇక్కడ హైకోర్టు ఎదురుగా హవేలీ ఉండే, ఆ హవేలీలో బోనం బేం పేర్లు తీసుకున్నాం, 6 నాయకుల పేర్లు తీసుకున్నాం కదా. మా అంతలో మేము బతుకుతున్నాము, మాకు ఇట్లా చేస్తారు. ఇప్పుడు కూడా మొన్నటి దాకా బెదిరించారు, నాకు ఎత్తుకోవద్దు, బోనాలు ఎత్తుకోవద్దు, అది ఇది అని. ఎప్పటి నుంచో, ఇప్పుడు కాదు, ఒక 2-3 సంవత్సరాలు నాకు బాగా టార్చర్ పెట్టారు. 21,000, 31,000 తీసుకుని నా దగ్గర పిలిచి తీసుకోరు. మరి లొల్లి చేసి పూజ చేయొద్దు, మీరు తురుకో లేకుండా మొత్తం ఇట్లా కట్నం కూడా చేయించారు నాకు. తీసుకుపోయి బొట్టు పెట్టుకోవద్దు, అన్నీ చేయించారు నాకు. తెలంగాణ ఇప్పుడు మంచిగా నేను సంతోషంగా ఉన్నా. ఇప్పుడు బోనాలు ఎత్తుకుంటున్నా, ఇక్కడ అక్కడ 2 దిక్కులు తిరుగుతున్నా. అప్పుడు ఇట్లా లేకుండే చాలా టార్చర్ పెట్టారు నాకు. అప్పు చేసిన వారికి కట్టిన నేను పైసలు. రాయసింగ్ భాయ్ నమస్తే, మాకు కూడా మనం సాయం చేయండి. మీరు ఉన్నందుకే మేము ఉన్నాము, కాపాడండి. ఎప్పటికీ మీ గురించి మేము ఎప్పటికి సాధిస్తాం. మేము పెన్షన్ చేయండి మాకు. మాకేమైనా కొంపలే కిరాయిలు కడుతున్నాం, 5,000, 6,000 అడుకొచ్చి కడుతున్నాం మేము. బిల్డింగ్లు మేము కట్టుకోలేదు. సరే, ఇల్లు కంపల్సరీ కావాలి మాకు. ఏడవైనా ఇల్లు ఆలోచించడానికి ఇల్లు ఇస్తుండ్రండి. మెయిన్ మాట ఇది చెప్పేది మీకు. పెద్ద కూర తినమంటే కూడా మేము దీనిలో ఇప్పటిదాకా మస్తు టార్చర్ పెట్టి తోమి ఉమ్మించి డబ్బులు తోంపించారు. ఒకళ్ళ దానిలో కూడా తోంపించారు మా తోట. మేము అట్లా కూడా ఊకున్నాము. చాలా టార్చర్, ఎక్కడెక్కడ నుంచి రుబాబ్ చేస్తారు. ఆంధ్ర వాళ్ళు ఎక్కువైపోయారండి, హైదరాబాద్ వాళ్ళు తక్కువైపోయారు. ఇక్కడ కొద్దికం చేస్తారు. మెయిన్ మాట ఇది. మహారాష్ట్ర, ఆంధ్ర వాళ్ళు చాలా అయిపోయారు. హైదరాబాద్లో మట్టు కంపల్సరీ ఎక్కువ అయిపోయారండి వాళ్ళు ఇక్కడ. ఇంకా చెప్తాయి నా రిక్వెస్ట్ ఏంటంటే, బయటకించి వచ్చి ఇక్కడ మొత్తం రుబాబ్ చేస్తుర్రు, ధర్నం బాగా చేస్తుర్రు. మా మీద కోపాలు అన్నీ రుబాబ్గా మాట్లాడరు. కొజ్జలు ఉంటే బతకాలి. ఊరు నుంచి వచ్చి డూప్లికేట్ మొత్తం బంద్ చేసేరి. ఇంకోటి పైన గృహప్రవేశం అయితే, మీ ఇంటి దగ్గర పెండ్లీలు అయితే, మీ ఇంటి దగ్గర ఏమో కొడుకు లేక పాప ఉడితే మీరు చూసి ఇవ్వండి. వీరు ప్యూర్ ట్రాన్స్జెండరా, వీరేమో ట్రాన్స్జెండర్ ఆ డూప్లికేటా ఒరిజినలా చూడండి. విగ్గులు పెట్టుకొని రారు, మాలిక వాళ్ళు రారు, మాలిక ఏమో రెడీ వాళ్ళు రారు.
ఇంతే మాది విజ్ఞప్తి మీతోని. అందరికీ నమస్కారం అండి. థ్యాంక్ యూ, నమస్కారం, మోస్ట్ వెల్కమ్, నమస్కారం. వెరీ వెరీ థ్యాంక్. మాకు ఇదే బాధ, మేము ఎప్పుడు బోనం ఎత్తుకున్నా కూడా మాకు దండు కట్టమంటారు, 11,000 31,000 కట్టమని చెప్తారు. ఇంకోటి ఏంటంటే ఎక్కడ మేము దేవుని లగ్గం పోతే, ఎక్కడైనా గుడిలోకి పోతే అమ్మవారు లగ్గమైంది. మొన్న బల్కంపేటలో పోయినా సార్ బోనాలు అప్పుడు లగ్గమైనప్పుడు కూడా మాతోని అక్కడ ఎందుకు పోయిర్రని దండు తీసుకురు 11,000. సరే చెప్పినాం కదండి. అందరికీ నమస్కారం. V3 న్యూస్ తరపున మా తరపున అఖిల్ గారికి చాలా చాలా ధన్యవాదాలు. అఖిల్ అన్న సో మచ్ థ్యాంక్ యూ. అఖిల్కు చాలా చాలా వెరీ వెరీ థ్యాంక్ యూ నాన్న. ఓకే సరే అన్నయ్య. మీరు మాకు ప్రెస్ వాళ్ళు థ్యాంక్ యూ సో మచ్. V3 వాళ్ళు మాకు ఇంత సహాయం చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇంత మీ అమూల్యమైన టైం ఇచ్చారు మాకు, దానికి మేము చాలా రుణపడి ఉన్నాము. చాలా చాలా థ్యాంక్స్.